హాయ్ అండి, వెల్కమ్ టు అన్నదాతముల అమ్మాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాం. మునగాకుతోటి కారపొడి చేద్దామండి. ఇది ఇడ్లీ, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుంది. మునగాకుని శుభ్రంగా కడిగి పొడి పొడిగా అయ్యేలాగా 10-15 నిమిషాలు ఎండలో పెట్టి ఆరబెట్టేసుకోండి. తడి అస్సలు ఉండకూడదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, మినపప్పు, ధనియాలు 3 ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ సిమ్లో పెట్టి దూరగా వేయించుకోండి. శనగపప్పు ముందు వేసుకోవాలి. అది సగం వేగాక మినపప్పు వేసి తర్వాత ధనియాలు వేసుకుని సిమ్లో పెట్టుకుని మాత్రమే సువాసన వచ్చేదాకా బాగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ మిరియాలు వేసుకుని మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసి ఇది కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక్కొక్క దాన్ని వేరువేరుగా కూడా వేయించుకోవచ్చు. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5-6 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకుని కరివేపాకు తడంతా పోయి క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత పక్కకి తీసి ఇప్పుడు మునగాకు తడి లేకుండా బాగా ఆరిపోయి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వెడల్పాటి కడాయిలో వేసుకోండి. మునగాకు వేగినప్పుడు ముద్దలా ఒకటికొకటి అంటుకుంటుంది. దాన్ని చేత్తో విడివిడిగా చేస్తూ సిమ్లో పెట్టి క్రిస్పీలా అయ్యేలాగా కొద్దిగా వేసుకుంటూ 2-3 ట్రిప్పులుగా 2 గుప్పిళ్ళ మునగాకుని బాగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత 2-3 పిక్కలంతా చింతపండు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. లైట్గా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసి 10-15 వెల్లుల్లి రబ్బల్ని తొక్కలతో పాటు దంచి వేసి ఎర్రగా వేయించుకుని ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి మిక్సీలో పొడి చేసుకుని తీసుకుంటే రైసుల్లోకి, ఇడ్లీ, దోశల్లోకి హెల్తీ అయిన మునగాకు కారపొడి అండి. హెల్త్కి చాలా మంచిది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీడియో సెలెక్ట్ చేయండి.